దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని దేవుడు రాయించిన జ్ఞాన సంబంధమైన మాటలు మనం నేర్చుకుందాము. నేను గతంలో చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. లోకంలో కీర్తనకారుడు చెప్పిందే, లోకంలో జ్ఞానులు అనుకున్న వారికి, గురువులు అనుకున్న వారికి, వృద్ధులు అనుకున్న వారికి మించిన జ్ఞానం దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఒకసారి చూసాం కదా మనం, కీర్తన 119 కదా, కీర్తన 119 97వ వచనం చూద్దాం. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. 98 నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నాయి. తర్వాత నీ శాసనములు నేను ధ్యానిస్తున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 100వ వచనం నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూడండి, దేవుని వాక్యం మనలో ఏం కలిగిస్తుంది? మన శత్రువులకు మించిన జ్ఞానము, మన బోధకులందరికంటే విశేష జ్ఞానము, వృద్ధుల కంటే విశేష జ్ఞానం. శత్రువులు కుయుక్తితో మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. వారు ఎలా ఇబ్బంది పెట్టాలని అనుకున్నా వారికి మించిన జ్ఞానం మనకి వాక్యం ద్వారా వస్తుంది. బోధకులు అని అంటే ఖచ్చితంగా వారికి చదువుతారు కాబట్టి బోధ చేసేవారు ఒక జ్ఞానం కలిగి ఉంటారు. వాక్యం చదువుతున్న మనకి బోధకులందరికంటే విశేషమైన జ్ఞానాన్ని మనం పొందుకోగలం వాక్యం చదువుతున్నప్పుడు. తర్వాత వృద్ధులు అంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, వారి జీవితమే అనుభవంగా తీసుకుని వారు జ్ఞానాన్ని బోధిస్తారు. కానీ వాక్యం వారికి మించినటువంటి జ్ఞానాన్ని మనకిస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు ఇలాంటి జ్ఞానం మనకి ఇస్తుంది అని కీర్తనకాడు తన కీర్తనలో రాస్తూ మనతో తెలియజేస్తున్నారు. అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా మనకి ఏం కలిగిస్తుంది? జ్ఞానం, విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి జ్ఞానం కోసం మనం ఏదైనా మన జీవితంలో పని చేయాలనుకుంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక దాని గురించి మనకి సమస్య ఉంది, లేదంటే ఏదైనా ఒక ప్రశ్న ఉత్పన్నమైంది, దానికి జవాబు ఎక్కడ దొరికిద్ది? బోధకుల దగ్గర లేదు, వృద్ధుల దగ్గర లేదు. ఉన్న వాటికి మించిన జ్ఞానం మన దేవుడు మన చేతులు పెట్టిన గ్రంథంలో ఉంది. కాబట్టి ఏ ప్రశ్న మనకు ఉత్పన్నమైనా ప్రతిదానికి జవాబు ఎక్కడ దొరికిద్ది? బైబిల్లోనే దొరుకుతుంది. అయితే చాలామందికి అర్థం కానటువంటి ఒక విషయం గురించి, ఆ సమస్య గురించి పరిష్కారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పరిష్కారాన్ని గ్రంథంలోంచి ఆ ప్రశ్నపై, ఆ సమస్యపై దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం బోధిస్తున్నాడు మనం నేర్చుకుందాం. బైబిల్ చెప్తున్నప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందులో ఏముంది? విశేష జ్ఞానం ఉంది. ఉదాహరణకి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశం ఏంటంటే సంపద. సంపద అనే ఈ 3 అక్షరాల ఆ అంశంపై ఒక విలువైనటువంటి సందేశాన్ని మనం ఆలోచిద్దాం. సంపద అంటే తెలుసు కదా, సంపాదిస్తే వచ్చేది, కష్టపడి సంపాదిస్తే వచ్చేది, మనకు కలిగి ఉన్నది. ఒకవేళ కలిగి ఉన్నవాడైతే కలిగి ఉన్నది, కలిగి లేనుడైతే దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేది, దాన్ని సంపద అంటారు. దీని విషయమే చాలామందికి సరైన అవగాహన లేదు. సంపద అనే ఈ 3 అక్షరాలు, ఈ పదం మీద క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఇరువురికి కూడా సరైన అవగాహన లేదు. దానిపై అవగాహన కొరకు దేవుని దగ్గర మనం అడిగితే ఖచ్చితమైనటువంటి వివరణ ఇస్తాడు. దాని మీద అవగాహన లేక కొంతమంది అనుకుంటారు చేతిలో పైసా సంపాదన లేదు అని బాధపడుతుంటారు. సంపాదన లేనివాడేమో 5 పైసలు సంపాదించలేకపోయానని బాధపడతాడు. 2 చేతుల కష్టపడి సంపాదించి, లేకపోతే 2 చేతుల సంపాదించేవాడు అనుకుంటాడు, గర్వపడుతుంటాడు. సంపద అని ఈ పదంపై దేవుడు మనకిస్తున్నటువంటి విలువైనటువంటి మాటలు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సంపద అంటే మీకు తెలుసు, మళ్ళీ నేను దాన్ని
లోతుగా అధ్యయనం వివరించాల్సిన అవసరం లేదు. సంపద అంటే తెలుసు కదా, మన కళ్ళ ముందు కనపడే మన ఆస్తులు కావచ్చు, బ్యాంకులో దాచుకున్న బ్యాలెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా సంపద కిందకి వస్తాయి. చాలామందికి ఈ సంపద మీద సరైన అవగాహన లేదు. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న మనకి ఇంట్లో కూర్చుంటే అది రాదు. సంపద కోసం ప్రతి ఒక్కరు ఏం చేయాలి? కష్టపడాలి. అయితే ఈ సంపాదన విషయంలో కష్టపడాలా, లేకపోతే ఇంకేం చేయాలి ఇవన్నీ కూడా మనం బైబిల్ ఏం చెప్పింది అన్నది కూడా మనం ఆలోచించాలి. దీని మీద సరైన అవగాహన లేక సంపాదనలో అడ్డమైన గడ్డి తిని సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఆ సంపాదన ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? నువ్వు కష్టపడితే వస్తుందా ఆ సంపాదన? ఒకవేళ కష్టపడితే వస్తే అది ఎలా వస్తుంది? ఒకవేళ అది నువ్వు కష్టపడితే వచ్చేది కాదు, నువ్వు కష్టపడిన దేవుడు నీకు ఇస్తేనే వస్తుంది అని అనుకుంటే దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఎలాంటి విషయాల మీద పూర్తి అవగాహన మనం కలిగి ఉండాలి. ఆ సంపాదన కూడా ఏ రూట్లో వెళ్ళి సంపాదించాలి, ఎలా సంపాదించాలి అనేటువంటి విషయాలు కూడా దేవుడు బైబిల్లో చాలా విలువైనటువంటి సంగతులు చెప్పాడండి. దేవుని పిల్లలుగా మనం వినువారు మాత్రమే మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఎందుకంటే మన ఆత్మలు రక్షించగల శక్తి గలది వాక్యం. ఇందాం సంపాదన గురించి కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. మొదటిగా ఈ సంపాదన గురించి మనం మాట్లాడాలని అంటే పాత నిబంధన దృక్పథంలోంచి కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. మనకి పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 పుస్తకాలు, 2 నిబంధనలు కలిపిన గ్రంథం బైబిల్. అది మన చేతిలో ఉంది. పాత నిబంధన బుద్ధి కలగడానికి రాయబడితే, బోధ కలగడానికి రాయబడితే, కొత్త నిబంధన బుద్ధి కలగడానికి రాయబడింది, పాత నిబంధన బోధ కలగటానికి లిఖితం చేయబడింది. కాబట్టి 2 ఇంపార్టెంట్ మనకి. ఏది ఇది లేదు అది కావాలి అన్న ఏమి లేదు, 2 మనకి అవసరం. పాత నిబంధన దృక్పథంలో సంపద గురించి దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూద్దాం. సంపద గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి విశేషమైన సంగతులు గ్రంథంలో మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా పాత నిబంధన యొక్క దృక్పథంలో సంపద గురించి దేవుడు ఏమంటాడనంటే, సంపద అంటే ఉన్న ఈ ఆస్తులు, మన కలుగున్న ప్రతిదీ, కలుగున్నామని అనుకున్న వారిది ఏదైనా ప్రతిదీ కూడా అది ఎవరిది అని దేవుడు చెప్తున్నాడు అని అంటే, దేవుడు నాది అంటున్నాడు. భూమి మీద ఉన్న ప్రతిదీ ఎవరిది అని అంటున్నాడంటే, పాత నిబంధన దృక్పథంలోకి వెళ్ళి ప్రారంభం నుంచి మనం ఆలోచన చేస్తే ఈ సంపాదన అనేది దేవుడిదేనంట. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆదికాండం మనం చదివాం కదా, మన ఆదికాండ ధ్యానాల్లో మొదటి 2 అధ్యాయాలు మనం బైబిల్ క్లాసులో ధ్యానించాం. మొదటి అధ్యాయంలో మనకి ఏం కనపడుతుంది? 6 దినాల సృష్టి కనపడుతుంది. 6 దినాల సృష్టిలో దేవుడు కలుగుగా కంటే కలిగింది కదా. 6 దినాల సృష్టిలో ఇది లేదు, అప్పుడు సృష్టి చేసినప్పుడు ఇది లేదు అన్నది ఏమైనా ఉంది? ఇప్పుడు ఉన్నది ఏది లేదు, అన్నీ సృష్టిలోంచే వచ్చినవి. అంటే 6 దినాల సృష్టి ఎవరు చేశారు? దేవుడు కష్టపడి చేశాడని ఉంది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా గడ్డి పరకతో సహా, ఈను పుల్లతో సహా, చిన్న చెత్త ఆకుతో సహా, ఆఖరికి పనికిరాదని తీసిపాడేసే ఏదైనా సరే సహా, అవన్నీ కూడా కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా కలగలేదు. దేవుడే మొత్తం కలిగించాడు. నువ్వు ఒక ఈనుపుల్లని కలిగి ఉన్నావు అనుకో, ఒక చీపురు కట్టు కలిగి ఉన్నావు అనుకో, ఒక చాట కలిగి ఉన్నావు అనుకో, ఒక టోపీ పెట్టుకున్నావు అనుకో, లేకపోతే ఒక జోడు తొడుక్కున్నావు అనుకో, లేకపోతే ఒక పెన్న వాడుతున్నావు అనుకో, లేకపోతే ఒక నగ ధరించావు అనుకో, లేకపోతే చెవి దిద్దులు పెట్టుకున్నావు అనుకో, ఏదైనా ఆయన సృష్టిలోంచే రావాలి. ఆయన సృష్టిలోంచి నువ్వు నా సంపద ఏంటి అంటే, ఇదిగో మెడలో ఈ దండ సంపాదించాను, ఇది ఒంటి మీద ఉన్న ఈ శారీ కొనుక్కున్నాను, లేకపోతే ఈ డ్రెస్ కొనుక్కున్నాను, ఇదిగో నేను ఈ కారు కొనుక్కున్నాను, ఇది లేకపోతే ఈ బైక్ కొనుక్కున్నాను, ఏదైనా సరే నువ్వు సంపద అని నువ్వు కలిగిన ప్రతిదీ కూడా దేవుడు కలగజేసిందే. సంపద అనేసరికి దేవుడు ఆదికాండంలో చెప్పాడు, ఆయన కష్టపడి పనిచేసాడు 6 దినాలు. 6 దినాలు కష్టపడి పనిచేయకి వచ్చిందే ఈ సృష్టి. ఒకసారి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి చూడాలండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29:11 వచనం చూద్దామా. ఇది భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. 11 వచనం చదువుదామా. యెహోవా మాట్లాడుతున్నాడు, దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ రాజుగా ఉన్నటువంటి ఒక భక్తుడు మాట్లాడుతూ, యెహోవా
భూమి ఆకాశములందుండును ఉండు సమస్తమును నివసం. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యం నీది. నువ్వేం సంపాదించావు? రాజ్యం సంపాదించావు. రాజ్యం నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. 14 వచనం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చిచున్నాము. మేము ఇచ్చేది ప్రతిదీ కూడా నీవు మాకు ఇచ్చిందే. అసలు మాదంటూ మాకేమీ లోకంలో లేదు. పాట పాడతాం, నాకంటూ ఈ లోకాన ఏదీ లేదయ్యా, నాకున్నదాన్ని నీవిచ్చినదేనయ్యా. ఉత్తిదే. పాటలన్నీ అబద్ధాలేమని. కానీ మ్యాటర్ దగ్గరికి వచ్చేసరికి ఏమంటాం? నాది అంటాం. అనే కదా, నాది అంటాం. ఇది నాది అని వాదిస్తాం. ప్రతి విషయంలో కూడా అంతే, ఇది నాది అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీది అన్నది ఏది నీది కాదు, నాది అంటున్నాడు ఆయన. మనకు కలిగి ఉన్న ప్రతిది ఎవరిది? అది ఏ సంపాదన అయినా సరే అది ఆయనదే. అది ఏ సంపాదన అయినా సరే అది ఆయనదే. అటు దొంగతనాలు చేసి సంపాదించింది కూడా ఆయనదేనా? ఆయనదే. నువ్వు దొంగతనం చేస్తే బంగారం దొంగతనం చేసావు, బంగారం ఆయన చేయలేదా? ఇంకోరెవరితో చేస్తే దొంగతనం చేసావా? బంగారం కూడా ఎవరు చేసింది? అంటే నువ్వు దొంగతనం చేసి సంపాదిస్తావో, అక్రమంగా సంపాదిస్తావో, ఎలా వచ్చినా నీ దగ్గర ఉన్నది మాత్రం ఎవరిది? దేవునిది. ఇక మనం ముందుకు వెళ్తే ఇదే భక్తుడు కీర్తనలో మాట్లాడుతూ 50వ కీర్తన పాత నిబంధన దృక్పథంలో సంపద అనే దాని మీద మనం ఆలోచిస్తున్నాము. కీర్తన 50:10 నుంచి చదువుదామా? అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. పశువులు ఎవరి? మీకు ఎన్ని ఉన్నాయి? 10 గేదెలు ఉంటాయండి మాకు. 10 గేదెలు ఎవరి? నావి. 1,00,000 గొర్రెలు ఉంటాయండి. ఎవరి? నావి. 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని పరిపూర్ణత నావే. పరిపూర్ణత నావే. నేను ఆకలి కొన్నాను. చెప్పను, సందర్భం కాసేపు పక్కన పెడితే దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మీరు ఇచ్చేది ఏదైనా అది నాదే. మీరు బలులు ఇస్తారా? అవి నాయే, అవి నావే. వెండి బంగారాలు ఇస్తారా? మరి వెండి బంగారాలు ఎవరి? ఒకసారి హగ్గై గ్రంథం 2:8. హగ్గై గ్రంథం 2:8. వెండి నాది, బంగారము నాది అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. వెండి ఎవరిది? ఆయనది. బంగారం, వెండి ఆయనదే, బంగారం ఆయనదే. పశువులు ఆయనయే, పొలాలు ఆయనవే. పొలాలు కూడా ఆయనయేనా? ఇది ఎవరిది? మాది, మా నాన్న మాకిచ్చాడు అంటాం కదా. అది కూడా మీ నాన్నకి ఇచ్చింది, నీ పితరులకు ఇచ్చింది ఆయనే. ఒకసారి అది కూడా చూద్దాం. లేవికాండము 25:23. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే. ఆ భూమి ఎవరిది? నాదే. భూమి ఎవరిదంటండి? నాదే. శాశ్వత విక్రయం చేయొద్దు. ఇప్పుడు శాశ్వత విక్రయాలు చేసే కదా ఎవరికి వాళ్ళు వశపరుచుకుంటున్నారు. స్టార్టింగ్లో అలా లేదు. ఇప్పుడు ఎవరి పందిరెత్తే ఆడిది. రోడ్డు పక్కన ఏదైనా ఖాళీ సైట్ ఉందని చెప్పేసి పాకేసాడు అనుకోండి, ఒక్క 10 సంవత్సరాలు కరెక్ట్గా అక్కడ ఉన్నాడంటే 11వ సంవత్సరం ఎవరిది? అది నాది. మరి వీళ్ళు చేశారా? మీ తాత చేశాడు. ఇప్పుడు ఉన్న కట్టుకున్న ఇల్లు ఇప్పుడు ఇది ఉంది, మా నాన్న చేశాడా? లేకపోతే మా తాత చేసి మా నాన్నకి ఇచ్చాడా? ఎలా ఆ తాతకి ఎలా వచ్చింది? ఇంకో తాత ఇచ్చి, ఆ తాతకి ఎలా వచ్చింది? అలా తాతలందరి దగ్గరికి వెళ్దాం. ఆ తాతల దగ్గరికి వెళ్తే ఆఖరి తాత ఎవరన్నట్టు ఆదాముకి ఎవరు ఇచ్చారు? ఆదాము చేయలేదు కదా. అది ఎవరిచ్చారు? ఇది దేవుడే ఇచ్చాడు. ఒకసారి కీర్తన 115:16. కీర్తన 115:16.
ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమిని ఆయన ఎవరికి ఇచ్చాడు? నరులకిచ్చి ఉన్నాడు. భూమిని నరులకి ఇచ్చాడంట ఆయన. భూమిని నరులకి ఇచ్చాడంట. భూమి ఎవరిది? ఆయనది. ఆయన ఎందుకు ఇచ్చాడు నరులకి? అది నివసించడానికి, మనిషికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ ఇచ్చి ఆ భూమిని మనుషులకి ఇచ్చాడు. అంటే పాత నిబంధన దృక్పథంలో సంపద అనే దాని గురించి మనం ఆలోచిస్తే బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఈ భూమి మీద ఉన్న అన్నిటికీ యజమాని దేవుడు, అన్నీ ఆయనయే. ఇక మంచి మంచి రిఫరెన్స్లు ఉంటాయండి బైబిల్లో. దేవుడు మాట్లాడిన మాటలు అద్భుతంగా ఉంటాయి. కీర్తన 89:11 కూడా చూడండి. కీర్తన 89:11. 89:11. అమ్మ, ఆకాశములు నీదే, భూమి నీదే. ఆకాశము నీదే, భూమి నీదే. లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి. అన్నీ ఆయనయే. కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా సమస్తము ఆయనే కలిగించాడు. ఆయన సృష్టిస్తేనే వచ్చినాయి అంట. అంటే మనకేమర్థమైంది? ఈ వచనాలన్నీ మనం ఆలోచించేస్తే ఏమొచ్చింది? దేవునిదే. నాది అనేది ఏది? మనదే కాదు. నాది అని అన్నామని కదా, ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? దేవుని దగ్గర నుంచి వచ్చి ఉండాలి. అంటే నాది అని అనుకున్న ప్రతిదానికి యజమాని ఎవరు? దేవుడే. దేవుడే. సంపద అనేసరికి మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? నాది అనేటువంటి ఆలోచన మనలోంచి తీసేయాలి. ఒకవేళ నాది నాది అని గట్టిగా పట్టుకున్నాం అనుకో, నాది అని ఆయన ఒకసారి గట్టిగా లాగడానికి ఏముండదు. ఒంటి మీద ఉన్న బట్టలతో సహా అన్నీ ఊడిపోతాయి. 6 అడుగుల గోతులో అలా పడుకుంటాం. సంపద అనేసరికి ఈ భూమి ఉన్న ప్రతీది కూడా ఆయనదే. ఈ విజ్ఞతతో ప్రతి మనిషి ఈ భూమి మీద బ్రతకాలి. నాది అని అన్నప్పుడే కదా మనకి ఏమొస్తుంది? గర్వం వస్తుంది. నాది కాదు, ఇవన్నీ ఆయనవి అని అన్నట్టుగా బతికామనుకోండి, ఎలా బతుకుతాం? చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఎవరిదైనా బండి ఎరివేసుకెళ్ళామనుకోండి, ఎలా నడుపుతాం? దాన్ని నడుపుకుంటాం, అవసరాలకు తీర్చుకుంటాం. కానీ ఇది నాది కాదు కదా అన్న భయంతో తోలుతాం. నాది అని అనుకున్నప్పుడు కాలు పెడతామో, మట్టి అంటిస్తామో, మట్టిలోంచి పోనెత్తామో, ఎరగొడతామో, పగలగొడతామో, అన్నీ చేస్తాం. నాది ఎవడడుగుతాడు అంటాం. నాది కాదు ఇది అని అన్నప్పుడు ఎలా పట్టుకెళ్తాం? జాగ్రత్తగా ఉంటాం. జాగ్రత్త అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, నాది అని అహంకారమైన మనసు లేనప్పుడు జాగ్రత్త వస్తుంది. చాలామంది అంటారు కదా, పాడు చేసేసి నా డబ్బుతో నేను తాగుతున్నాను. తాగు, ఎవడు కాదంటాడు. కానీ నువ్వు తాగడానికి వాడిన డబ్బు మాత్రం ఆయనది. అంటే ఆయన డబ్బుతో నువ్వు ఇది చెడు పని చేస్తున్నావు. అటు ఇప్పుడు ఏమడుగుతాడు? దాన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది? అర్థమైపోవాలి. నీకు చాలా అర్థమైపోవాలి. ఒకసారి లోకసువార్తలకు వెళ్దాం. లోకసువార్త 16 అధ్యాయం 1-2. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ఒక గృహాన్ని నడిపిస్తున్నాడు. అతని ఆస్తిని ఆ ధనవంతుడు ఆస్తి ఎవరిది? వాడిదే. ఆ ధనవంతుడు ఆస్తి ఎవరిది? వాడిదే. కానీ ఎవరు అడుగుతున్నారు చూడండి. అతడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వారిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏంటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు తన గృహం మీద ఒకని అధిపతిగా పెట్టాడు. అధిపతిగా పెట్టినప్పుడు ఆ అధిపతిని దుర్వినియోగం చేస్తున్నాడు ధనాన్ని అని అనుకున్నప్పుడు దేవుడు ఆ ధనవంతుడు అడుగుతున్నాడంట, లెక్క అప్పచెప్పు. ఎందుకు అప్పచెప్పాలి? ఆయన ఇచ్చాడు కాబట్టి. ఆ ధనవంతుడు గృహ నిర్వాహకుడికి ఇచ్చాడు కాబట్టి. గృహ నిర్వాహం ఏది? ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం గృహ నిర్వాహకులం. మన పైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన గృహ నిర్వాహకులుగా ఆయన సొత్తు, ఆయన సొమ్ము మన చేతిలో పెడుతున్నాడు. ఈ జేబులో ఉన్న డబ్బు ఎవరిది? పెన్ ఎవరిది? ఆయనదే. అడగాల్సి వస్తే అనా పైసలతో సహా అడుగుతాం. ఒక్కొక్కసారి ఏం చేసి చెప్పు, ఆ పావలు ఏం చేసావు అని అడుగుతాం. దేవుడు ఆ పెన్ ఏం చేసావు చెప్పు అంటాడు.
అడగాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు, లెక్క చెప్పాలి. నాది నా డబ్బులతో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడిది అది. దేనికి వాడేవు నాకు లెక్క చెప్పు. దేనికి ఉపయోగిస్తున్నావు? నీకు ఇచ్చిన సంపాదన, నీకు ఇచ్చిన ధనాన్ని దేనికి వాడుతున్నావు అని అడుగుతాడంట దేవుడు. అంటే భూమి మీద ఉన్న ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఎవరిది? దేవునిదే. సంపద అని చెప్పబడుతున్న ప్రతిదీ కూడా దేవునిదైతే ఆ సంపద అంతటి మీద యజమానిగా దేవుడు ఉన్నాడు. దీన్ని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. రెండోది ఏంటంటే, ఇందులో పాత నిబంధన దృక్పథంలో ఆలోచించగా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే, ఈ సమస్తంపై, ఈ సంపదలపై యజమాని దేవుడు. రెండోది మానవుల ప్రయోజనాల కోసం, మానవుల ప్రయోజనం కొరకు దేవుడు వీరందరినీ కూడా సంరక్షకులుగా పెట్టాడంట. ఇప్పుడు మనం లోకసువార్త 16:1-2 చదివాం కదా. ఆ సంపద అంతా కూడా భూమి మీద ఒక 10 మందే ఉన్నారు అనుకుందాం. ఐదుగురు ధనవంతులు, 5 ధనము లేని వాళ్ళు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళకి ధనం ఎందుకు ఇచ్చినట్టు? వాళ్ళకి ఆ సంపద ఎందుకు ఇచ్చినట్టు? సంపద లేదని నువ్వు బాధపడకు, సంపద ఉందని నువ్వు సంబరపడకు. కారణం ఏంటంటే, ప్రతిదానికి లెక్క చెప్పాలి. సంపద లేనుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే, ప్రభా మీరేమిచ్చారు తండ్రి అని నువ్వు అనొచ్చు. అలా అనకుండానే దేవుడు ముందే చెప్పేస్తాడు, నేను నీకు ఏం ఇవ్వలేదు, నువ్వు కాసేపు పక్కన ఉండు అంటాడు. మరి ఎవరిని పిలుస్తాడు అక్కడికి? సంపద అని ఒక ముద్రేసి ఎవరికి ఇచ్చాడో వారిని పిలుస్తాడనే కదా అర్థం. అంటే భూమి మీద ఉన్నటువంటి మానవాళి యొక్క ప్రయోజనాల కొరకు దేవుడు సంపద యొక్క సంరక్షకులుగా కొంతమందిని నియమించాడు. వాళ్ళే సంపాదిస్తారు. అంటే మనకి సంపద వచ్చిందనుకోండి, సంపాదించుకుంటున్నాం అనుకోండి, ఎందుకు సంపాదిస్తున్నాము, ఎందుకు మనకి ఎలా వస్తుంది అని ప్రతి వ్యక్తి, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచించాలంటే, ఎందుకు ఎలా వస్తుంది? నాకు 1000 రావాల్సింది 2000 వచ్చేసింది, 2000 రావాల్సింది 10,000 వచ్చేసింది, ఒక ఎకరం పొలం రావాల్సింది 4 ఎకరాలు ఒకేసారి వచ్చేసింది. ఎందుకు వచ్చేస్తున్నాయి ఇవన్నీ, ఎందుకు ఇలా కలిసి వచ్చేస్తున్నాయి అని కంగారు పడిపోయి చాలామంది చాలా రకాలుగా ఆలోచించేస్తారు. కానీ నీకు ఎందుకు ఇస్తున్నాడో దేవుడు చెప్పాడు, నీకు ఎందుకు ఆ సంపదని కట్టబెడుతున్నాడో దేవుడు చెప్పాడు. ఎందుకనంటే మానవాళి యొక్క సంరక్షణ కొరకే నిన్ను ఒక స్థితిలో పెడుతున్నాడు. అంటే కింద పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోషించడానికి దేవుడు సంపద నీకు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 8వ అధ్యాయం 11వ వచనం కానీ చూద్దామా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నువ్వు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములను విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసులు గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరుచిదివేమో. 16వ వచనానికి రండి. తుదకు నీకు మేలు చేయవాలని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమందు నిన్ను దేవుడు పోషించాడు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందరేమో. ఇలాంటి కలిసి వచ్చినప్పుడు ఇదంతా మా తెలివితేటలు, మా జ్ఞానాన్ని, చాలామంది ఏమమ్ముకుంటున్నారు? జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు. ఏమంటున్నాడు? మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. నీకు సంపద ఎందుకు వచ్చింది? ఆయన ఇస్తేనే వచ్చింది. ప్రతి పైసా ఆయన ఇస్తే నీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. నీ బ్యాంక్ అకౌంట్లో ఎలా పడుతుంది సంపాదన అంటే ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి. నీకే ఎందుకు ఇస్తున్నాడు?
నీకే ఎందుకు ఇస్తున్నాడు? ఎంగిలి చేత్తో కాకిని కొట్టమనా? ఏంటంట, కొంతమంది ఎంగిలి చేత్తో కాకిని కొట్టరు, కానీ కాకి చేత ఎన్నైనా పంపించేయాలి, ఏలేకి పంపించినట్టు. ఏలేని పోషించిన దేవాన్ని నీ కనీసం నువ్వు ఎంగిలి చేత కాకిని కొడితే ఎంగిలి చేతి మీద ఉన్న మెతుకులు కింద పడి కాకులు ఎత్తుకుపోతాయని భయం నీకు. చీకెత్తావు, చేయి కడుక్కోకుండానే శుభ్రం అయిపోద్ది నీ చెయ్యి. అసలు కనీసం కడిగితే ఆ కడిగిన ఆ ఎంగిళ్ళు కింద పడి అది అలా కిందకెళ్ళి అక్కడ సీమలేమన్నా పొట్టెట్టుకుని తినేస్తాయని భయం నీకు. అసలు దేవుడు చెప్పిన మాటలండి చాలా అద్భుతంగా ఉన్నాయండి. నాకు అనిపించింది, కొంతమంది ధనవంతులు అయిపోతున్నారు, కొంతమంది పేదోళ్ళ కింద ఉండిపోతుంది, ఏంటి ప్రభా అని అన్నప్పుడు దేవుడు చెప్పాడు, సంపద గురించి నేను చెప్పాను, చదవయ్యా, చెప్పయ్యా నీ పిల్లలకి అన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఏమాత్రమును 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను మరిచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును నేను సాక్ష్యము పలికి ఉన్నాను. నీ ఎదుట ఉండకుండా యెహోవాను నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశిస్తారు. అంటే ఈ సామర్థ్యం అంతా మనం సంపాదించిన ప్రతి రూపాయి కూడా దానికి యజమాని దేవుడైతే దాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఇంతని కేటాయిస్తాడు. ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, రాష్ట్రానికి ఇంతని, సంవత్సరానికే కదా ఒకసారి బడ్జెట్ వస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ కేటాయిస్తారు, దీనికింత అని. దాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తారు, వాళ్ళు క్యాబినెట్లో ప్రకటిస్తారు. అది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఎడగొట్టారో 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు అనుకోండి, 1,00,000 కోట్ల బడ్జెట్ దాన్ని పంచాలి. పంచడానికి ఎవరుంటారు? ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రికి ఆ పై మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రికి ఇదిగో ఇంత కేటాయిస్తున్నాను, నువ్వేం చేస్తావు చేయంటాడు. ఈయనకి ఇస్తాడు. ఈయన ఎవరికి ఎంత అన్నదే, పలానా ఈ వృత్తి చేసుకునే వాళ్ళకి ఎంత, ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంత, ఈ వర్గానికి ఎంత అని కేటాయిస్తాడు. అంటే ఈయనకి ఎందుకు ఇచ్చాడు? నువ్వు దాచుకొని బ్యాంకులు వేసుకొని ఇచ్చాడా, కిందోళ్ళకి ఎవరిదాలకి ఇవ్వటానికి ఇచ్చాడా? ఈ భూమి మీద అయితే ఈ ఆర్థిక శాఖ మంత్రి ప్రధానమంత్రి ఇచ్చింది తీసుకున్నాడు. అయితే అది ప్రధానమంత్రిది కాదు, హోంమంత్రిది కాదు అనుకోండి. ఈ ప్రధానమంత్రికి హోంమంత్రికి కూడా ఇచ్చింది దేవుడే, బైబిల్ కోణంలో కదా, ఎవరిదాలకి పంచాలి. అంటే ప్రధానమంత్రి ఈ ఆర్థిక మంత్రికి ఎందుకు ఇస్తున్నాడు? ఎవరిదాలకి ఇవ్వాలని. ఈ కోణాలు మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని సంపదతో ఎందుకు నింపుతున్నాడు అంటే ఏదో కారణం ఉండాలి, లేకుండా ఉండదు కదా. శుభ్రంగా ఎంజాయ్ చేయరా నువ్వు, ఇష్టం వచ్చినట్టుగా సోకులు చేయి, ఇష్టం వచ్చినట్టుగా తిరుగు, ఇష్టానుసారంగా ప్రవర్తించు అని ఎవరో ఏమీ ఎవరండి. అదే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15:5 వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీరు బేదలు ఉండరు. ఎందుకు ఇచ్చాడు చెప్పాలి? ధనవంతుడు తన సంపదలో బేదలకు ఇవ్వాలి. బేదల కోసం నీకు డబ్బు ఇచ్చాడంట. బేదలు ఉండకూడదని మనకి సంపదిస్తున్నాడంట. బేదలు ఉండకూడదు. కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళు అసలు అడుక్కునేవాడు కూడా బిల్డింగ్ కట్టించి ఉద్యోగం ఇస్తారంట. అసలు పేదోడు అనేవాడు ఉండకూడదంట అక్కడ. సింగపూర్ కూడా ఎంత అనుకుంటా, దుబాయ్, కొన్ని ప్రాంతాలు వాళ్ళకి మంచి, అసలు అలా ఒప్పుకోరంట అసలు అక్కడ ఆ ప్రాంతాల్లో. అదే బేదలను రక్షించడానికి కొంతమందికి సంపదిస్తున్నాడు దేవుడు. లేవీకాండము 19వ అధ్యాయం 10వ వచనం, 19:10, 9 కూడా చూద్దామా. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క వారలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ వృక్ష ఫలముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. పరిగె అంటే ఏంటి చెప్పాలి?
కోసుకుంటూ వెళ్ళిపోతారు కదా, రై 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 మట్టి కోసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కొన్ని కొన్ని పడిపోతుంటాయి. ఎక్కడికి వెళ్ళింది మీ అమ్మ? పరిగెడుకుంటూ వెళ్ళింది అనేవారు. నేను కూడా పరిగెరికిన అని తెలుసా అండి? లేక కాదు, ఆ పరిగెట్టుకెళ్ళి ఆ తొక్కలు ఒలిచేసి ధాన్యం మేలాడితే పిచ్చికలు కడదామని వెళ్ళేవాడిని. అప్పుడు చాలామంది చేలో పడి పరిగెరికినవారు. అప్పుడు ఇప్పుడు పరిగెరుకుంటూ ఊరుకుంటలేదు, ఆ పరికి కూడా ఊరుకుంటలేదు. ఆ పరికి కూడా ఓ బస్తా అవుతుందానికి నీ పిసినారులు తయారయ్యారు. ఆ రోజు దేవుడు ఏమంటున్నాడు? ఫలవృక్షాలు ఏరకూడదంట. అయ్యి బాబోయ్, మీకు అక్కడ చూడండి, యాపిల్తో అక్కడ ఫారిన్ కంట్రీస్ వెళ్తే యాపిల్ ఎలా రాలిపోయారు అనుకోండి, అసలు నిజంగా మన వాళ్ళు దండికి తెచ్చేసుకుంటారు. అసలు అన్నీ ఎక్కువ పడకూడదు, బుట్టలో 10 పడాలి, 90 కింద ఆడాలనుకుంటారు. వాళ్ళు నిజంగా మీకు చెప్తే నమ్మరు, రాలిపోయిన కాయలు తీరంట వాళ్ళు. అలా వదిలేస్తారంట వాళ్ళు, దేవుడికి భయపడతారంట వాళ్ళు. పరిగె ఏరకూడదంట. 10 నీ వృక్షఫలముల తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టాలి. వదులుతామన్నా నిజం చెప్పండి. కనీసం హోటల్కి వెళ్తే ఒక కుర్రోడు తమ్ముడు ఉన్నాడు, అని ఆడితే వెళ్ళితే అలా భయం వేద్ది. 120 రూపాయలు ఆఫ్ బిర్యానీ అన్నాడు అనుకోండి, కనీసం ఈ 120కి లెక్కేస్తాడు, 110 అయింది, ఇంకా 4 ఉలుపు ముక్కలు తేవా అంటాడు. ఆ 10కి ఇంకొక 10 లాస్ వేసేద్దామని నేను అసలు వదలడు. పరపరమని అవలేసి 130 రూపాయలు ఖర్చు చూపించాలనుకుంటాడు. అంత 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 పిసినారులు ఉన్నారు. వదిలేయాలంట, కొన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలంట. లేదా మొత్తం అంతా ఇచ్చేయమని కూడా చెప్పలేదు ఆయన, జారిపోయి వదిలే అంటున్నాడు. అసలు ఎలా ఉండగానే జారిపోయిన నీటి కోసం చూస్తారు వీళ్ళు. పైనుంచి దూలాలు వెళ్ళిపోయిన పర్లేదు, కింద ఈయన పుల్లలతో మాత్రం ఒప్పుకోరు. మరి పైనుంచి అన్నీ వెళ్ళిపోతారు, కింద అసలు ఈయన పుల్ల కూడా ఈయన పుల్లట్టుకెళ్ళి అక్కడ పెట్టు, ఏం చేసుకుంటావు? దినం మీద వేసుకుంటావా? ఏముండదు. ఒకడు అంటున్నాడంట, మంచం మీద అలా సాగు బతుకుల్లో ఉన్నాడు. రే ఆ మోహన్ కట్టెలు మోపెట్టాను, దాన్ని ఆవిడని తీసుకెళ్ళను ఓకే అన్నాడు. మరి దేనికి? పోతున్నావు కదా, ఇంకా 10 నిమిషాల్లో పోతావు, ఏం చేసుకుంటావు? ఆ కట్టెలు నా మీద వేయకుండా రోయ్, ఆళ్ళు పోగేసిన డబ్బులు తగలెట్టండి రోయ్ అన్నాడంట. మరి అవి ఏం చేసుకుంటారు నాయన? వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు ఉండవు కదా. ఉన్నారు, లేరనుకుంటున్నారా? ఎలాంటి పిసినారితనంతో బతికి మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. అందు గురించి దేవుడు ఇలాంటివి కూడా రాయించాడని పెడుతుంది నాకు. ఇవి కూడా చెప్పాలి, దేవుడు చెప్పాలి. విజ్ఞత లేదు, వివేకం లేదు, విలువలు లేవు మనిషికి. ఏమంటున్నాడు 19? బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టాలి. ద్వితీయోపదేశకాండం 24, ద్వితీయోపదేశకాండము 24 19 నుంచి చూద్దాం. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన, అయ్యి బాబోయ్ మరిచిపోయిన ఎడల, మర్చిపోతే అంటే ఏంటంటే జారిపోతాను లేదు ఇక్కడ. ఒకవేళ మర్చిపోయేవే అనుకో, అది తెచ్చుకునేటకు నువ్వు తిరిగి, ఎందుకంటే ఆ పరికి కింద ఏదైనా పాము ఉందని కరిసిందానికి సత్తవరా అంటున్నాడు. ఆ పరిగే పెద్ద పాము కాదా? వాళ్ళు ఎవరో పేదలు వచ్చి ఎత్తుకుపోతారు, అలా ఒక పూట కడుతుంది వాళ్ళకి. నువ్వు వెళ్ళావు అనుకో, అది పాములాగా నిన్ను కాటేస్తుంది అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నీవు చేయి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. ఇలాంటి చట్టం ఈ భూమి మీద ఏ ప్రభుత్వం ఇచ్చింది చెప్పండి? ఎలాంటి న్యాయపూరితమైనటువంటి మాటలు, బ్రతుకులను దిద్దే మాటలు, పేదల పట్ల బాధ్యత కలిగినటువంటి మాటలు ఎవరు, ఏ పరిపాలకుడు చూపిస్తున్నాడు చెప్పండి? క్రైస్తవులమైన మనం చూపించాలంటది దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా కిందకి, ఓలివ పండ్లను ఏరినప్పుడు నీ వెనకున్న పరిగెను ఏరుకొనకూడదు, అవి పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకు ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లు కోసుకున్నప్పుడు నీ వెనకున్న పరిగే
పరిగను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడు వై ఉండినప్పుడు, ఈ జ్ఞాపం చేసుకో, ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులు నిన్ను ఎలా వ్యవహరించారో ఆ బాధ అంతా నీకు తెలుసు. పేదరికం అంటే ఏంటో తెలుసు. ధనవంతులు మిమ్మల్ని ఎలా చూశారో మీకు తెలుసు. కానీ మీరు మీ కింద ఉన్న పేదలను అలా చూడకూడదు. మీరు పరదేశులకు ఉన్నప్పుడు ఐగుప్తులు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఆ బాధ యొక్క వర్ణన మీకు తెలుసు. చూడండి, నిజంగా మనం నడమంతరపు సిరి అంటే తెలుసా మీకు? నడమంతరపు సిరి అంటే మధ్యలో వచ్చే ఆస్తి, మధ్యలో వచ్చే సంపద. నడమంతరి సిరి వచ్చినోడు అస్సలు రూపాయి వదలడండి. పుట్టుకలోనే ధనవంతులైన వారి ఇంట్లో పుట్టినోడు పట్టించుకోడు. నడమంతరపు సిరి ఉన్నవాడు 5 పైసలు కూడా అనా పైసలతో సహా వదలడు. అసలు నువ్వే వదలాలంట. ధనవంతుడికి తెలియదు పేదరికం అంటే తెలియదు కాబట్టి, పేదోడు బాధ అడిగి తెలియదు, వాడు వదలడు. వాడు వదిలేస్తాడు, ఆ బాధ తెలియదు కాబట్టి. వదలకపోయినా పర్వాలేదు. కానీ పేదలు ఎంత బాధపడతారో, తండ్రి లేని వారు ఎంత యాతన పడుతున్నారో, వాళ్ళ పోషణ కొరకు ఒక దినం గడవటానికి ఎన్ని పాటలు పడుతున్నారో మనం అనుభవించిన మనం ఒకవేళ అలాంటి సంపద దేవుడు మనకు కట్టబెడితే ఏం చేయాలి? ఇవ్వాలి, వదిలేయాలి. వదిలేవనుకో పైనుంచి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను పేదలను పోషిస్తున్నాను అని నువ్వు అంటావు. ఏడు దాటిన తర్వాత తెప్ప తగిలేసి రకం నువ్వు. కాబట్టి నువ్వు రూపాయి ఇచ్చావనుకో, నీకు 10 ఇచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు అంటానికి కుదరదు. నేను ఇచ్చాను అంటానికి కుదరదు. ఎందుకంటే పైనుంచి వచ్చేస్తుంది కదా, ఆయన ఇచ్చేస్తున్నాడు కదా. అయిపోయి నాది కాదు, దేవుడు ఇచ్చాడంట. పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యము. పేదలకి ఇవ్వటం కోసం దేవుడు మనకి సంపదిస్తున్నాడంట. సంపద. రాలిన పండ్లు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. యోబు గ్రంథం 31:16. బేదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడల, వెదవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవటం నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రె బొచ్చ చేత వేడిని పొందకపోయిన ఎడలను, గుమ్మములలో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారికి నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూడి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోని విరుగునిగాక. అలా చదువుకుంటూ వస్తే 23 కానీ చదువుదాం. దేవుని మహత్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టాను. సువర్ణము నాకు ఆధారము చేసుకుని ఎడల, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల, నా ఆస్తి నా సంపద గొప్పదని కానీ, నా చేతికి విస్తారము సొమ్ము దొరుకునని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కానీ చూచి, నా హృదయ రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టుకొని ఎడలను, పరమనున్న దేవుని దృష్టికి నేనే వేషధారనవుదును. 21. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందిన వానిని చూపించగలవారెవరని నా గుడారమందు నివసించేవారు పలుకని ఎడలను, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచి తిని గదా. ఎంత నిందించుకుంటున్నాడు చూడండి, తాను నిందించుకుంటున్నాడు. ఒకవేళ అలాంటి సహాయం కనుక నేను చేయకపోతే, బేదలకు నా సంపాదనలో పాలు భాగస్తులుగా ఇవ్వకపోతే, అలాంటి సామర్థ్యాన్ని నేను ఇవ్వకపోతే నాకు దేవుడు ఎంత కీడైనా చేయనుగాక, ఎంత కీడైనా నాకు చేయనుగాక, ఒంటి మీద ఉన్నది ఏది కూడా నా నుంచి తీసుకుని పోగాక. దూషించుకుంటున్నాడు ఆయనే. పేదలకు ఇవ్వకపోతే, లేకపోతే లేని వారికి పెట్టకపోతే, విధవరాండ్రికి పెట్టకపోతే, తండ్రి లేని వారికి పెట్టకపోతే, పరదేశి లేని వారికి పెట్టకపోతే. అది సంపద గురించి
భక్తులు మాట్లాడుతున్నారు, మాకు ఈ సంపద అంతా కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మా కింద ఉన్న బేదలను లేకుండా చేయటానికి, బేదలనే వారు ఉండకుండా చేయటం కోసం దేవుడు తీసుకున్న నిర్ణయం ఇది. ఏ వచనం చూసాం? యోబు గ్రంథం 36:16-33 వరకు చూసాం. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి గురించి ఆలోచించండి. అందు గురించి దేవుడు ఏమడుగుతాడు? లోకస్వార్త 16:1-2 ఏమడుగుతానని చెప్పాడు ఆయన? లెక్క అడుగుతాడంట. నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. ఇంకా దీంట్లోనే యెషయా గ్రంథం 58 ఉపవాసం, నిజమైన ఉపవాసం అంటే ఏంటో చెప్తున్న సందర్భంలో కూడా 58:6-10 వరకు ఆయన వాళ్ళు సంపాదన ఎలా ఉపయోగించుకోవాలో, సంపదని ఎవరికి ఉపయోగించాలో దేవుడు నిజమైన ఉపవాసం అనేటువంటి సందర్భంలో మాట్లాడారు. ఆ మాటలు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అయితే ఈ సంపద అక్కడితో ఆగకూడదంట. ఇంకెక్కడికి వెళ్ళాలి అంటే సంపద అనేది దేవుని పని కొరకు కూడా వాడాలంట. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఏం చేయాలి? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండను, నీ ద్రాక్ష కానుగలో నుండి ద్రాక్షరసము పైకి పొరిలి పారును. ఇచ్చి చూడు. నీకు సంపద ఇచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? దేవుని పనికి వాడతావని. నీకు సంపద ఇచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? పేదల పోషణ కొరకు వాడతావని, పరదేశులకు సహాయంగా ఉంటావని. సంపద అనేది ఆరాధనలో ఒక భాగం. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఇస్తూ నీ సంపదలో 10వ భాగం అని చెప్పింది దేవుడు. కొత్త నిబంధనకు వచ్చేదాడికి మొత్తం ఇవి అన్నాడు. ఇలాంటివి చెప్పామనుకో ఏదో అవసరం వచ్చి ఉంటుంది, పాస్టర్ గారికి కొట్టేస్తున్నాడు అనుకుంటారు. అందుకొచ్చి నేను దీన్ని స్కిప్ చేసుకుంటూ ముందుకు పోతున్నాను. నేను ఇంకా దీనికి ఎక్కువ ఎవరిని తలుచుకోలేదు. అయితే పౌలు గారు ఒక సందర్భంలో చాలా బాధపడతాడు. మీ విషయాలు అని చెప్పి కొరింథీయుల గురించి బాధపడతాడు. ఒకసారి చూడండి, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. 12-13. నేను మీకు భారముగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప, నేను మీకు భారముగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి? నేను చేసిన ఈ అన్యాయము క్షమించండి. ఏం క్షమించమంటున్నాడు? ఏం చేసాడు అన్యాయం? కొరింథీయులకు పౌలు గారు చేసిన అన్యాయం ఏంటి చెప్పాలి. పౌలు గారు కొరింథీయులతో చెప్తున్న మాట ఏంటంటే, నేను చాలా చేశాను మీకు, కానీ ఒక అన్యాయం కూడా చేశాను. ఏంటి తెలుసా అన్యాయం? మీకు భారంగా ఉండలేకపోయాను. భారంగా ఉండటం అంటే ఏంటి? కానుక ఇవ్వండి, నన్ను పోషించండి, నేను ఎలా బతుకుతున్నానో ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఎలా జీవిస్తున్నానో ఎప్పుడైనా ఆలోచించారా? సేవకుడిగా మాకు ఇంత ఆత్మ సంబంధమైన ఆహారం పెడుతున్నాడు, మేము భౌతికంగా మేము ఉపయోగపడుతున్నామా, చేయగలుగుతున్నామా, ఏదైనా ఇస్తున్నామా అని మిమ్మల్ని ఆలోచింపజేసే మాటలు నేను ఎప్పుడు మీకు చెప్పలేదు. నేనే కష్టపడి పని చేసుకున్నాను, వచ్చిన దాంతోనే తృప్తిగా బతికాను, ఉంటే తిన్నాను, లేకపోతే ఆకలితో పడుకున్నాను. చెప్పుంటే మీకు భారం అయిపోద్దామని నేను అనుకున్నాను, కానీ మీకు భారం ఉండకూడదన్న ఉద్దేశంతో నేను మీకు చెప్పలేదు. ఈ అన్యాయం అన్యాయం అంటే ఏంటో తెలుసా? నిజంగా సేవకుడు విశ్వాసుల మీద ఆధారపడి బతుకుతున్నాడు అనుకోండి, విశ్వాసులే సేవకుని పోషిస్తున్నారు అనుకోండి, అది న్యాయం, అది ఆశీర్వాదం. నిజంగా సేవకుని పోషిస్తే దేవుడు ఆశీర్వాదం ఇచ్చి ఉండేవాడు మీకు. నన్ను పోషించమని నేను మీకు చెప్పలేదు, మీరు నన్ను పట్టించుకోలేదు, అందుగురించి దేవుడి దీవులు మీకు రాలేదు. ఈ అన్యాయాన్ని క్షమించండి అంటున్నాడు. బైబిల్లో ఉన్నాయే. కనీసం అలా ఆలోచించడం అనేది మంచి పని. ఎందుకంటే అసలు ఎలా బతుకుతున్నాడు మా సేవకుడు అనే ఒక మంచి ఆలోచన వాళ్ళకి వచ్చింది. అందరిని బట్టి నేను దేవుని స్తుతించాను. కనీసం అదైనా గుర్తుంది వీళ్ళిద్దరికీ. మరి మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు.
కొంతమంది సహకరిస్తున్నారు. పేర్లు చెప్తే బలహీనలు అవుతారని చెప్పట్లేదు. మిగతా వాళ్ళు అవమానపరచబడతారు ఇచ్చిన వాళ్ళని బట్టి అని చెప్పి నేను చెప్పను. కానీ వాళ్ళ గురించి ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాను. దేవుడు మీకు సంపద ఇచ్చింది సేవకుని పోషించమని. నేనే ఆర్థికంగా నష్టపోయాను అనుకోండి, నేనే ఆర్థికంగా ఆలోచనలు పడ్డాను అనుకోండి, ఇంత వాక్యం మీకు చెప్పుతానా? ఆత్మీయ పరలోకానికి నడిపించే మాటలు నా నోట వస్తాయా? ఆటలతో సమస్యలతో ఇరుక్కుపోతాను. ఆ 10 నిమిషాలు వాక్యం ఇక్కడ వాగేసి వెళ్ళిపోతాను. దేవునికి ఇచ్చింది ఎక్కడికి పోదు. నేను మీ విషయంలో అన్యాయం చేశాను, నిజంగా ఆ రోజు తీసుకుని ఉండుంటే, మీకు భారం పెట్టి ఉండుంటే ఆశీర్వాదాలు ఏవి మీకు దక్కేవి. నేను మీకు చేసిన ఈ అన్యాయాన్ని క్షమించండి అంటున్నాడు. అది అంటే సంపద అనేది ఆరాధనలో ఒక భాగంగా ఉపయోగించుకోవాలి. అసలు ఎంత అద్భుతమైనటువంటి సంగతి ఇదండి. చెప్పారు ఒక ఆయన సేవకుని అడిగాను, అంటే అలాగా ఈ దశమ భాగం అనేది మంద కాదు. దశమ భాగం గురించి క్రైస్తవులకి దేవుడు ఏమీ ఆజ్ఞాపించలే. కానుక అనే దాని గురించి చెప్పాడు ఆయన. దశమ భాగం అనేది ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రులు ఇచ్చిన ఆచారం. అది కూడా 100కి 10 రూపాయలు పట్టుకొచ్చి లెక్క పెట్టి సనా పైసలతో సహా ఇస్తారు. అది కూడా రాంగు. దశమ భాగం అంటే 100కి 21 రూపాయి. 100కి 21 రూపాయి దశమ భాగం అంటే. అది కూడా దేవుడు క్రైస్తవులకు కూడా దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసేసాడు. ఇప్పుడు నువ్వు హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి, సేవ భారాన్ని బట్టి, పేదలు ఏ స్థితిలో ఉన్నారు, సంఘం వాళ్ళ పరిస్థితులు బట్టి నువ్వు నిశ్చయించుకుని ఇవ్వాలి. అది సంపాదనపై దేవుడిస్తున్న స్టేట్మెంట్ అండి. పిసినితనముగా ఇయ్యక అన్నడా? చూడండి ఒకసారి కొరింథీ 2వ పత్రికలోనే 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీకు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెంగా ఇత్తువాడు కొంచెంగా పంట కోసుకుంటాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోసుకుంటాడు అని ఈ విషయమై చెప్పవచ్చు. నీ గుప్పుడితో ధాన్యం ఇసిరావనుకో, ఎన్ని వస్తుందో చెప్పాలి. 2 గుప్పుళ్ళంత రాదు కదా. గుప్పుడు ఎత్తితే గుప్పడికి సంబంధించి వస్తుంది, 2 గుప్పులు ఎత్తితే 2 గుప్పులకి సంబంధించి. మనకు తెలిసి విషయం చాలా అవివేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. నేనేం వేరే విధంగా చెప్పలే, కంటెంట్లో వచ్చింది. లెక్కలో అని అనాభాషలో లెక్కలో పిసినితనం అనేది దేవునికి ఇష్టం లేదంట. అంటే సంపాదన అనేది ఆరాధనలో 2 భాగాలు. ఒకటి సేవకుని పోషణ కొరకు, 2 బేదల పోషణ కొరకు. అది దాన్నే దాతృత్వము అని మాట్లాడింది బైబిల్. దాతృత్వం. తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు 2 సంగతులు చూసాం. ఒకటి, సంపద విషయంలో పాత నిబంధన దృక్పథం ఏంటంటే సమస్తము పైన అధికారి యజమాని దేవుడే. 2 సంపద అనేది ఆరాధనలో భాగం. అది ఇవ్వటానికి. మొదటి దాంట్లో ఇంకొక విషయం కూడా చూసాం మనం. మానవుల యొక్క సంరక్షణ కొరకు సంపదిస్తున్నాడంట. వాళ్ళని నువ్వు పోషించిన నిమిత్తమే సంపదిస్తున్నాడంట. ఆఖరిది కాదు, ఈరోజు టాపిక్కి ఆఖరి పాయింట్. దేవుని చిత్తం అయితే దీన్ని కొనసాగింపుగా మరొక వారం మనం దాని గురించి ఆలోచన చేద్దాం. సంపద అనేది ఇతరులకు హాని కలిగించినంత వరకు మంచిదే. ఇతరులకు హాని కలిగించినంత వరకు, మనం సంపాదించే సంపాదన ఇతరులకు హాని కలిగించినంత వరకు మంచిదే. లేదనుకుంటే అది పాపం అవుతుంది. ఒకవేళ చూడండి, సంపద అనేది ఇతరులకు హాని కలిగించే సంపదలు కూడా ఉన్నాయా? సంపాదించాలి అనుకుంటున్నాం, సంపద కావాలని కోరుకుంటున్నాం. ఆ సంపదకి సంబంధించి దేవుడిది మనకి ఇస్తున్నాడని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ సంపాదన అనేది హాని కలిగించే సంపాదన కూడా ఉంటుందా? అక్రమంగా సంపాదించడం దాని గురించి
బైబిల్ ఏం మాట్లాడుతుందో దాన్ని దేవుడు ఎలా ఖండిస్తున్నాడో, అలాంటి సంపాదన గురించి ఎలా మాట్లాడుతున్నాడో బైబిల్లో కొన్ని సంగతులు చూద్దాం. సంపాదన కోసం ఏం చేస్తారంటే కొంతమంది అడ్డదారులు తొక్కుతారు. ఒకవేళ అలాంటి అడ్డదారులు నువ్వు ఏమన్నా సంపాదించాలి అని అనుకుంటే కనుక అది ఎంత ప్రమాదకరమో, అది ఎలాంటి హాని కలిగిస్తుందో దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. సంపద లేకపోయినా పర్వాలేదు, సంపద ఉన్నా పర్వాలేదు, కానీ సంపద కోసం మాత్రం హానికరమైన పనులు చేసి సంపాదించాలని ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ప్రమాదం ఉంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 21:6. సామెతలు 21:6. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. అబద్ధములాడి ధనము సంపాదించుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకుందురు. అబద్ధమాడి డబ్బులు సంపాదిస్తేనంట దేంతో సాటి అంట? ఊపిరి. ఊపిరి గురించి మీకు తెలుసా? శ్వాస. శ్వాస అంటే ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంచుకోగలం? ఒక నిమిషం ఉంచగలరా? అంటే మన అబద్ధమాడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో నువ్వు ఊపిరి పీల్చుకుని వదిలి ఎంతసేపు వదులుతావు అంతసేపు ఉంటుందంట, కానీ నువ్వు ప్రమాదంలో పడతావంట. ఊపిరితో సాటంట. అసలు మన ప్రాణానికి అబద్ధమాడి సంపాదించే సంపాదనకి లింక్ ఎట్టేశాడండి ఈయన. ఇర్మియా గ్రంథము 5:26 నుంచి, నా జనులలో దుష్టులున్నారు. నా జనులలో అంటే దేవుని పిల్లలని చెప్పుకున్న వారిలో ఎవరున్నారంట? దుష్టులు ఉన్నారంట. పక్షుల వేటగాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచి ఉందరు. వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకుందురు. పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. ఏమవుతున్నారంటే వీళ్ళు పిట్టని పట్టుకోవటానికి వేటగాడు ఎలాగైతే ఒగ్గుతాడో అలా సంపాదించుకుని వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతున్నారంట. ఇంకా అబద్ధాలు ఆడతాం సంపాదించుకోవటం, అబద్ధం ఆడతాం సంపాదించుకోవటం. అబద్ధం ఆడకుండా సంపాదించి చూడు, నిజమైన దీవెన ఏంటంటే తెలుస్తుంది. అబద్ధం ఆడటం అలవాటైపోయి అబద్ధమాడి సంపాదించడం అలవాటైపోయినోడికి 1000 వచ్చిందనుకో, 100 వచ్చింది 1000 వచ్చిందనుకో అనుకుంటున్నాడు. అవి అబద్ధం ఆడటం వల్ల 1000 వచ్చింది అనుకుంటున్నాడు. అబద్ధం ఆడకుండా సంపాదించి చూడు 500 వస్తుంది. ఆ 500లో ఉన్న ఆనందం చూడు, ఆ 500లో ఉన్నటువంటి నెమ్మది చూడు, సంతోషం చూడు. 1000 రూపాయలు కాదు కదా, 10,000 అబద్ధమాడి సంపాదించినా నీకు అవి రావు. అదే చెప్తున్నాడు పాపం ఇర్మియా గారితో మాట్లాడుతూ, నా జనులు అలా ఉన్నారు, అలాంటి వేటగాళ్ళు ఉన్నారు, అలాంటి సంపాదన సంపాదించే వాళ్ళు ఉన్నారు, అలాగే ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు, వాళ్ళని పక్కన పెడుతున్నాను నేను అంటున్నాడు. అంటే సంపాద విషయంలో కూడా సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కే మనుషుల గురించి, అడ్డదారులు తొక్కే భక్తులమని చెప్పుకున్న వారి గురించి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అలాంటి సంపాదన మీకు వద్దు, అది ఊపిరితో సాటి అంటుంది. హోషేయ గ్రంథం 12:7-8. ఎఫ్రాయిము వారు కనానీయులు వర్తకులు వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసేదరు. ఎఫ్రాయిము వారు కనానీయులు వర్తకులు వంటి వారే అన్యాయపు త్రాసును వాడుక చేసేదరు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. ఎఫ్రాయిము వారు అంటే ఎవరో తెలుసు? ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క 10 గోత్రాల వారు, దేవుని ప్రజలు. వాళ్ళు ఎలా మారిపోయారంట? కనాను ప్రాంతంలోంచి వెళ్ళగొట్టబడ్డారు. చూశారు, కనానీయులు ఒక జాతి. వాళ్ళు వర్తకానికి నెంబర్ 1 వాళ్ళు. ఎలాంటి వర్తకం చేస్తారని అంటే పనికిరాని వస్తువుని చాలా వెల అయింది గొప్పదని చెప్పి అమ్మేస్తారంట వాళ్ళు. వ్యాపారంలో నెంబర్ 1 అంట వాళ్ళు. పనికిరాని వస్తువుని గొప్ప వస్తువుగా చూపించి అమ్మేస్తారంట వాళ్ళు. అలా తయారయ్యారు నా మనుషులు కూడా అంటున్నాడు. వాడికి చేసేదారు, బాధ పెట్టాలని వారికి కోరిక కలదు. నేను ఐశ్వర్యవంతుడినైతిని, నాకు బహు ఆస్తి దొరికాను, నా కష్టాజితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు. నా ప్రతి రూపాయి కూడా ఏంటనుకుంటున్నావు? ఏంటి? చెమట.
దొంగతనాలు చేసి సంపాదించేవాడు కూడా చెమటాడుద్ది, పట్టదా? పడుతుంది, ఆ టెన్షన్ వేరుకుంటుంది కదా. కష్టపడి సంపాదించిన వాడికి గ్లాస్ పెట్టిందనుకో, మొత్తం అంతా టోటల్గా లాగితే ఈ దొంగతనం చేసేవాడికి ఇంకెక్కువ పట్టేది. ఎత టెన్షన్ ఎక్కడ దొరికేస్తామని ఆ టెన్షన్లో ఇంకెక్కువ పట్టేది. కారిపోతుంటుంది. అబద్ధం ఆడినప్పుడు చూడండి, మోసం చేసినప్పుడు చూడండి, కళ్ళు బెదిరిపోతాయి, అలా తడుముకుంటూ ఉంటాయి, నాలుగు పక్కలు ఎదుగుతూ ఉంటాయి, దడ వచ్చేస్తుంటుంది, బనేలు తడిసిపోయి బయటకు కనపడిపోతుంటుంది చెమట. ఇది అంటున్నారంటే కష్టార్జితం ఇది, నా రక్తం ప్రతివాడు వాగిది ఇదే. అందులో పావలా ఉన్న 100 రూపాయల్లో 100 కూడా పోద్ది పావలా కోసం అంటాడంటే. వీళ్ళు అలాగే చెప్తున్నారంట, నాకు కష్టపడి సంపాదించమంటున్నారంట. కానీ వీళ్ళు అలాగే మాట్లాడేవారంట. అందులో బోలంత అబద్ధాలు ఆడేసి, మోసాలు చేసేసి, బిమ్మిలు చేసేసి, మాది నెంబర్ 1 అండి అని చెప్పేసి అమ్మేస్తారంట. వీళ్ళు చిన్న అక్షరం మార్చేసి నేబుల్ మీద బ్రాండ్ అని ప్రజలు ఇష్టపడతారు కాబట్టి ఆ బ్రాండ్కి ఒక అక్షరం మార్చేసి సేమ్ అలాగే దింపేసి అమ్మేస్తారండి వీళ్ళు. మేము కష్టపడేమో వాళ్ళకి ఇష్టపడే కొనుక్కున్నారు, నిజమే. నువ్వు కష్టపడేమో వాళ్ళు ఇష్టపడి కొనుక్కున్నారు నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు నిన్ను నమ్మారు, నువ్వు వాళ్ళని మోసం చేసావు. వాళ్ళు చదువు లేని వాళ్ళు సేమ్ అలాగే ఉంది కదా, కంపెనీ దానిలాగా ఉందని చెప్పి కొనేసారు బ్రాండ్లో కొద్దిగా. అలాంటి సంపాదన ఎవరు పట్టించుకుంటలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నేను కష్టపడి సంపాదిస్తున్నాను సార్ అనుకుంటున్నావేమో, కానీ అలాంటి సంపాదన దేవుడు హెచ్చరిస్తున్నాడు. హబక్కూకు గ్రంథం, హబక్కూకు 2వ అధ్యాయం 11వ వచనం, 2:11. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దోలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడలలోని రాళ్ళు ఏం చేస్తున్నాయంట? మొర్ర పెడుతున్నాయంట. దూలములు వాటికి అరుస్తున్నాయంట. రాళ్ళు దూలాలు ఏంటిది? ఒకసారి 6వ వచనానికి రండి. తనది కాని దాన్ని నాక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాసపు సామెత ఎత్తుదరు కదా. వడ్డీకిచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింసపెట్టువారు జాగ్రత్తగా వత్తురు, నీ వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహు జనముల ఆస్తిని నువ్వు కొల్లపెట్టి ఉన్నావు కనుక శేషించిన జనుల దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యని బట్టి బలాత్కారముని బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. తమకు అపాయం రాకుండానట్లు తమ నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకే అన్యాయముగా లాభం సంపాదించుకునే వానికి శ్రమ. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో తెచ్చినటువంటి రాళ్ళు గోడల్లో ఉన్నాయి. ఈ రాళ్ళు అంటున్నాయి, అయ్యా మమ్మల్ని ఈడు అక్రమ ఆస్తి అక్రమ వడ్డీ వ్యాపారాలు చేసి కొనుక్కొచ్చాడు. అక్కడికి వెళ్ళి టైల్స్ కొట్లోకి వెళ్ళి టైల్స్ గోడెట్టేస్తున్నాయంట, దేవుడికి కింద అరిసేస్తున్నాయంట. ఈ టైల్స్ అరుస్తుంటే పైనుంచి ఏమంటున్నాయంట దూలాలు, ప్రభువా టైల్స్ కొట్లనే కాదు వీడు అక్రమ సంపాదన తెచ్చింది, దూలాలు అయినటువంటి టేక్ చెక్కలకు మమ్మల్ని కూడా కబోర్డులు అరుతున్నాయంట. కబోర్డులు ఏమంటే ఇదిగో అక్రమ సంపాదన, అయ్యి బాబు ఇది అసలు మామూలు సంపాదన కాదయ్యో అని 2 గోలంటే దేవుడికి. వీడు అనుకుంటున్నాడు ప్రశాంతంగా పడుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఈ అరుపులాడికి వినపట్ల. ఈ అరుపులు ఎప్పుడు వినపడతాయి తెలుసా? తీర్పు దినాన్ని వినపడతాయి. ఆ రాళ్ళు దూలాలు అక్కడికి వస్తాయి. నేను ఏం అక్రంగా సంపాదించలేదు, కష్టం ప్రభు అన్నాడు అనుకోండి, అప్పుడు అవి వస్తాయంట. చెప్పండి సరే, ఎక్కడ ఎలా ఎత్తుకొచ్చాడు, ఎక్కడ సంపాదించాడు అన్నీ అక్కడ చెప్తాయంట. సంపద మంచిదే, కానీ అక్రంగా సంపాదిస్తే అది మన ప్రాణం మీదకి వస్తుందంట. ఎక్కడికి వస్తుంది? ప్రాణం మీదకి వస్తుంది. సంపద గురించి ఎన్ని సంగతులు చూసాం? 3 విషయాలు చూసాం. సంపద అనేది దానికి యజమాని దేవుడే. సంపద అనేదాన్ని జనుల యొక్క క్షేమం కొరకు, మానవాళి యొక్క సురక్షితమైన స్థితి కొరకు దేవుడు కొంతమందిని ధనవంతులుగా చేస్తున్నాడు. వాళ్ళని డబ్బిచ్చి సత్కరిస్తున్నాడు, ఆయన సన్మానిస్తున్నాడు, ఆయన పేదలకు సహాయం చేయండి అని. 3 సంపాదన ఆరాధనలో భాగం. సంపాదన అక్రమంగా సంపాదిస్తే
ఇతరులకు హాని కలిగి సంపాదిస్తే అది మీకు ప్రమాదం అని హెచ్చరిక. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఎప్పటివరకు చాలు. ఒక విషయం ఏంటంటే, కొసమెరుపు ఏంటంటే, ఇదంతా ఎవరి కోసం అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇది సంపాదన అనే దాని మీద ఒక అవగాహన కొరకు మాత్రమే. ఉన్నారు మన దగ్గర, ఉన్నారండి సంపాదకులు, రెక్కాడితేనే కానీ డొక్కాడిన వాళ్ళు. కానీ యూట్యూబ్లో కొంతమంది చూస్తారు కాబట్టి అనాల్సి నేను అనేసి భలే తప్పించుకున్నాడు లాస్ట్లోనే అని అనుకుంటారు కూడా. మీరు అనుకుంటే ఓకే, దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరున్నారో మీ లుసుకులో సరి చేసుకోండి, ఓకేనా. మిగతా సంగతులు అసలు ఎలాంటి వ్యాపారాలు చేయాలి, దేవుడు ఎంత అద్భుతంగా చెప్పాడు అనుకుంటారు. ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ చేయాలి, ఒకవేళ ఆ సంపద మీద దృష్టి పెట్టుకుంటే మన పరిస్థితులు ఏంటి, సంపద కంటే మించిన ఏమున్నాయి, ఏంటి మనం సంపాదించుకునే ఆస్తి, ఇవన్నీ వచ్చి మనం ఆలోచించేద్దాం. దేవుని చిత్తమైతే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.